అసలు ఫస్ట్ పార్ట్లోనే సంపి నూకారు. ఇక ఈ సెకండ్ పార్ట్లో అయితే టైం కూడా ఇవ్వలేదు. చిప్పు దొబ్బింగ్స్, కళ్ళు కరిచింగ్స్, బాడీ పడిపోయింగ్స్తో అన్నీ మీద పడి శవంగా మారడం తప్ప నో ఆప్షన్. కష్టం మాస్టర్, ఇక కష్టం. వదిలేసుకోవటమేలాగే అయింది పూరి జగన్నాథ్ గారి కంబ్యాక్. ఆయన యూట్యూబ్లో పెట్టే ప్లేలిస్టుని బేస్ చేసుకుని ఒక సినిమా తీసినా గత కొన్నేళ్లగా వస్తున్న బొక్కలో మూవీస్ కంటే ఎన్నో రెట్లు కొంతైనా ఇంపాక్ట్ ఇచ్చేవి. బట్ ఆయన తీయరు. ఆర్జీవి గారి బాటలో వెళ్ళిపోతున్నారు. ఆర్జీవి గారు పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ అయిన పాలకోవా లాంటి వాళ్ళతో సినిమాలైతే పూరి గారేమో ఇక్కడ హీరోయిన్స్తో జూమిన్లు జూమ్అవుట్లు. ఏం జరుగుతుందో అసలు టీఎఫ్ఐలో. ఇప్పుడు మన బ్రతుకు ఎలా తగలడిందంటే, ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఫామ్లోకి వస్తే సెలబ్రేట్ చేసుకోవాలి అనే కసి మీద మనమున్నాం. కానీ వాళ్ళకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. కసిని వాళ్ళ పెన్ రైటింగ్ మీద పెట్టాల్సింది ఇంకో చోట పెడుతున్నారు. అదే జూమ్లు ఏ యాంగిల్లో షూట్ చెయ్యాలి అని. నిన్న నైట్ ఏమో ఒకటే, ఇప్పుడు ఇంకోటి. సరిపోయాయి రెండు. ఇద్దరు గోల్స్ ఒకటే. దింపడం దిగడం మాత్రం పక్క, బట్ లోతే మనం కూర్చునే పొజిషన్ బట్టి ఉంటుంది. ఇస్మార్టే సోదనుకుంటే డబల్ స్మార్ట్ అంట. చిప్ మెమరీ అంటూ మన చిప్ సెట్ మెమరీ దొబ్బే మూవీ. రాఘవ బాడీని రెంట్కిస్తే ఇక్కడ హీరో బ్రెయిన్ని రెంట్కి ఇవ్వకూడదా అనే సెన్స్లెస్ పాయింట్ నుంచి పుట్టిన ఈ సిల్లీ ఐడియా పిచ్చెక్కి పార్ట్లు పార్ట్లుగా పకోడీలను చేస్తుంది. పైగా ప్యాంట్ జిప్పు దగ్గర గన్స్ అంట. అది క్రియేటివిటీరా వల్ఫా అంటారేమో నన్ను ఎక్కువ మాట్లాడితే. సరే, ఇవన్నీ సరిపోనట్టు బోకా అంటూ బోకు లాంటి క్యారెక్టర్ డిజైనింగ్ ఒకటి బోనస్గా. ఒరిజినల్ తీసిన క్రిమినల్ లోడ్ కూడా ఎంత సెన్స్లెస్గా ఆలోచించున్నాడు. అది రా ఏజెంట్స్ డిపార్ట్మెంటా, రోడ్ సైడ్ మిర్చీలు అమ్ముకునే బ్యాచా. హీరోయిన్ క్యారెక్టర్ గురించి అయితే ఆ హీరోయిన్తో పూరి గారు ఎలా అయినా ఒక సినిమా చెయ్యాలని చేసినట్టు తప్ప అంతే. హీరో వర్సెస్ విలన్ థింగ్ ఉండదు. దాని మీద రాసే పట్టు పూరి గారికి పోయిందో, రొమాంటిక్ సైడ్ డైరెక్షన్ చేసి అది లేకుండా బండి కదలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయారేమో. హీరో విలన్ని పెట్టి కొరియన్ థ్రిల్లర్స్ లాగా తీస్తారేమో అనుకుంటాం. బట్ బీ గ్రేడ్ స్టఫ్ యాడ్ చేసి, భోజ్పూరి డైలాగ్స్ యాడ్ చేసి, లవాడే అంటూ కామెడీ పెట్టి అస్సాం ట్రైన్కి పంపిస్తారు. అసలు ఇందులో థ్రిల్ ఏమో కానీ మీకు ఒకటి చెప్తే అర్జెంటుగా చెక్ చేయండి. ఒక స్టోరీ గురించి చెప్పాలి. అదే యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వన్ ఆఫ్ ది ఫేమస్ నవల్స్లో ఒకటైన అతడు ఆమె ప్రియుడు. ఫుల్గా ఎంగేజ్ చేస్తుంది. అలాగే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఎన్నో సీక్రెట్స్తో ఫిల్ అయ్యి ఉంటుంది. అతడు ఆమె ప్రియుడు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ప్రియురాలితో. ఇది ఎక్కడుంది అంటే ఆడియో బుక్ ఫార్మాట్లో కూకు ఎఫ్ఎంలో ఉంది. ఇదే కాకుండా ఇందులో మిస్టరీస్, అడ్వెంచర్, రొమాన్స్, థ్రిల్లర్, ఫ్యాంటసీ ఇలా ఎన్నో జానర్స్లో ఆడియో బుక్స్ ఉన్నాయి. మీ బిజీ డే అయ్యాక ఈవినింగ్ రిలాక్స్ అవ్వడానికి చూస్తుంటే దానికి సొల్యూషన్ ఈ కూకు ఎఫ్ఎం ఫిక్షన్ ఆడియో బుక్ సిరీస్. వాటిల్లో ఉన్న స్టోరీస్ అండ్ నేరేషన్తో పాటు మన ఇన్ఫినిట్ ఇమాజినేషన్ తోడైతే పర్ఫెక్ట్ కాంబో కదా. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చేలా హై క్వాలిటీ ఆడియో ప్రొడక్షన్ మెయింటైన్ చేశారు. ఇంకా ఎక్కడా దొరకని ఎక్స్క్లూజివ్ ఆడియో సిరీస్ కంటెంట్ కూడా చాలా ఉన్నాయి. పైగా ఫస్ట్ 7 days పాటు ఫ్రీగా ఆడియో షోస్ వినేయచ్చు. ఇక లేట్ ఎందుకు, పిన్నుడు కామెంట్లో ఉన్న లింక్తో యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోరీ వరల్డ్లోకి మునిగిపోండి. ఇక అయిపోయింది. పూరి గారు ఇండైరెక్ట్గా బీ గ్రేడ్ సినిమాలు తీయటం కంటే డైరెక్ట్గా అవే తీయటం బెటర్. అన్నిటికీ ఆలోచిస్తున్నారు పూరి గారు. ఈ విషయంలో ఎందుకు వెనకడుగేస్తున్నారు మరి? డైరెక్ట్గా బీ గ్రేడ్ సినిమాలు తీసేయండి సార్. ఇష్టం వచ్చిన సార్లు, ఇష్టం వచ్చిన చోట జూమ్లు, జూమ్అవుట్లు, ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో షార్ట్ టేకింగ్. ఎంతోమంది చూస్తారు ప్రైవేట్ యాప్స్ ఆర్ సైట్స్లో పెడితే ఫుల్ మనీ, బీసీ సెంటర్స్ అంటూ గాల్లో వేసే టార్గెట్ లెక్కల కంటే అది ఇంకా బెటర్ కదా. నేను ఇలా అన్నానని కాదు గైస్, ఒకసారి మీరే ఆలోచించండి. టెంపర్ దగ్గర కొట్టారు, అది కూడా వక్కంతం వంశీ గారి స్టోరీతో. ఏమైపోయారు అసలు ఒకప్పటి పూరి గారు? క్యారెక్టర్స్ని డిజైన్ చేసే పూరి తన చేతిలో పడితే ఒక డిఫరెంట్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్తో బయటకు వచ్చే ఆ మేక్ ఓవర్ ఎక్కడ? ఎస్పెషల్లీ మెచ్యూర్ డైలాగ్స్ అండ్ ఎమోషనల్ బీట్స్ ఎక్కడ? ఆయన రైటింగ్లో ఇవి వదిలేసి ఎప్పుడో అయిపోయింది. వంశీ స్టోరీ కాకుండా ఇంకేదో తీసుంటే ఎన్టీఆర్తో అది కూడా పోయిండేదేమో. అలా చూస్తే ఆయన లాస్ట్ కిక్ ఇచ్చిన మూవీ ఇంకా బిజినెస్ మ్యానే. టెంపర్ రాకపోయింటే, ఇస్మార్ట్, బీ గ్రేడ్ స్టఫ్ లేకుండా తీసి ఇసుకలో కలిసిపోయి ఉంటే ఆ మూవీ. పూరి గారిని ఇక ఓటీటీ ద్వారా సినిమాలు చూసుకుంటూ ఒకప్పుడు ఉండేవారు వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్, ఇప్పుడు రావటం కూడా మానేశారు అని చెప్పుకునే వాళ్ళమేమో. కానీ ఈ రీసెంట్ సినిమాలు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే
ఇప్పటి సినిమాలు ఆయన తీయకపోతేనే బాగుండు అనిపిస్తుంది. బికాస్ ఆయన 1 వీక్ ఆర్ 2 వీక్స్ కంటే ఎక్కువ టైం తీసుకోరు రాయడానికి. ఇది చాలా సార్లు ఆయనే స్వయంగా చెప్పారు. బట్ ఇప్పుడున్న టైం ప్రకారం 1 ఆర్ 2 వీక్స్‌లో బూడిద తప్ప ఏం రాదు. ఆయనలో ఉన్న ఎక్సైట్‌మెంట్ ప్రూవ్ చేసుకోవాలనే ఛాలెంజ్ కూడా ఇప్పుడు లేవు కాబట్టి ఆ 2 వీక్స్‌లో రాసే స్క్రిప్ట్. అసలు స్క్రిప్ట్ రాస్తారా అనేది కూడా డౌటే. ఈ విషయం లాస్ట్ అర డజన్ ఫిల్మ్స్ చూస్తే చెప్పేయచ్చు. సగం కెమెరా హీరోయిన్ మీద ఉంటది. సగం హీరో ఆర్ పక్కనోళ్ళ ఓవర్ యాక్షన్ అరుపులుంటాయి. విలన్ ఏమో మధ్యలో బకరాలాగా నుంచుంటాడు. లాస్ట్‌లో ఈపీ అవుతాడు. మనం మాత్రం షూర్ షాట్‌గా స్టార్టింగ్‌లోనే ఈపీలం అవుతాం. సేమ్ ఫార్మాట్ అన్ని. డబల్ స్నూజ్ అయితే మీ పక్కనోడు హీరోయిన్ వచ్చిందని లేపడం, మళ్ళీ పడుకోవటం. లేరా అందుకేగా వచ్చింది నిద్రపోతావేని మొహాన్ని నీళ్లు కొట్టడం. ఇంతకు మించి ఏం జరగని సిచ్యువేషన్. ఏం లేక బీ గ్రేడ్ స్టఫ్‌లో డైలాగులు, షాట్లు. ఇంతేకాదు డమ్ వే ఆఫ్ బిహేవియర్. ఎంత డమ్ ఉంటాయంటే సీన్స్. హీరోయిన్ రా ఏజెంట్ అంట, పక్కనోడు ఎవడో తెలియదంట. ఇది పోలీస్ ఆఫీసర్స్ని క్రిమినల్ వే ఆఫ్ థింకింగ్తో రాసిన పూరి గారు రా డిపార్ట్మెంట్ని రాడ్ వేలో చూపించడం. మీరు ఇంకా క్లియర్గా గమనించాలి కానీ బొక్కలో ఆ ఇస్మార్ట్ శంకర్కి సైలెంట్గా పోకిరి యాడ్ చేసి తీశారని తెలిసిపోద్ది. హీరోని నార్మల్గా పెట్టి హీరోయిన్ని డిపార్ట్మెంట్ లాగా పెట్టారు. సంజయ్ దత్ ఏమో ఆలీబాయ్. ఆ లేడీ లాగా సంజయ్ దత్ పక్కన ఇక్కడ కత్తి లాంటి లేడీ. నాన్నని చంపాడని పండుగోడు ఆలీబాయ్ని వేసేస్తే అమ్మని చంపాడని శంకర్ బిగ్ బుల్ని వేసేస్తాడు. మధ్యలో అక్కడ బ్రెమ్మి ది సాఫ్ట్వేర్ ట్రాక్ వస్తే ఇక్కడ సపరేట్గా బోకా అంటూ బొక్కలో ట్రాక్. నేను ఇది ఇదివరకే చెప్పా లైగర్ రాకముందే. పూరి గారు ఆయన ఆ టైంలో పాత మూవీస్ దగ్గరే ఉండిపోయారు అని. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిని అడుదిప్పి ఇడిదిప్పి అతి ఓవర్ క్రింజ్ స్టఫ్ పెట్టేసి లైగర్ మన మొహాన కొట్టారు. ఇప్పుడు ఇస్మార్ట్కి సీక్వెల్ పేరుతో పోకిరిని యాడ్ చేసి పకోడీ చేశారు. ఎటుగూడి ఆడియన్స్ నీపీలం చెయ్యాలి, ఎంత బాగా చేస్తే అంత అనే రేస్లో ఉన్నారు పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు. నెక్స్ట్ ఏ క్యాసెట్ నిరగొడతారో మరి తలుచుకుంటేనే భయంగా ఉంది. కాస్ మరీ అధ్వానంగా తీస్తున్నారు, దేవుడికే తెలియలేక. రామ్ గారు అయితే పూరి గారి టీం నుంచి ఎంత త్వరగా బయటికి వస్తే అంత మంచిది. కామెడీ యాంగిల్స్ సైడ్ అయిపోతుంది. కంపరం పుట్టించే రోల్సే దూసుకొస్తున్నాయి ముందుకి రామ్కి. మాస్ పేరుతో మైండ్ మడతెట్టేసే మూవీస్ కాకుండా ఆయన జాన్రాలోకి వెళ్తే బాగుండు. ఆయన మాస్ మరీ రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. ఇందులో యాక్టింగ్ అయితే ఎనర్జెటిక్గా బాగుంది. కావ్య అయితే రెచ్చిపోయింది. వీళ్ళే ఓన్లీ గుడ్ థింగ్స్ ఇన్ దిస్ మూవీ. సెమీ బీ గ్రేడ్ జాన్రా మూవీకి న్యాయం చేశారు. ఐ మీన్ డైరెక్టర్ చెప్పినట్టుగా అని నా అర్థం. సంజయ్ దత్కి అయితే అంత స్కోప్ లేదు. జస్ట్ ఏదో అలా చివర్లో ఎక్కువసేపు ఉంటారు అంతే. సాంగ్స్ ఏమో కానీ బీజిఎం అయితే రాడ్. పాపం మణి శర్మ గారు స్టార్స్ చూసుంటారు బీజిఎం ఇవ్వలేక. ఫైనల్లీ అనదర్ కుక్క రాడ్ మూవీ. బ్రతుకుంటే సింగిల్గా బుర్జి ఖలీఫా చూసుకోవచ్చు కానీ కక్కుర్తి పడ్డారో మైండ్ మడతడిపోవటం ఖాయం. సో ఇది మరి డబల్ స్మార్ట్ మూవీ గురించి. సినిమా చూసారా? మీకు ఎలా ఉంది కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.